అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మిథున రాశికి అధిపతి బుధుడు. గ్రహాలన్నింటిలోనూ బుధుడు తెలివితేటలు కలిగినవాడు, యవ్వనంతో నిండినవాడు, వేగంగా ఆలోచించగలవాడు. అందుకే మిథున రాశివారు కూడా బుధుడిలా చురుకుదనంతో, మధుర స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలన్న కోరికతో ముందుకు సాగుతారు. వేగవంతమైన ఆలోచనాశక్తి, గట్టి తెలివితేటలు వీరి బలమైన లక్షణాలు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. వీరిలో సహజంగా ఉన్న సృజనాత్మకత కారణంగా రచనలు, కళలు, సంగీతం వంటి రంగాల్లో మంచి స్థానం సంపాదిస్తారు. అయితే ఒక చిన్న బలహీనత కూడా ఉంటుంది. తీసుకున్న నిర్ణయాల్లో స్థిరత్వం కొరత. ఒకసారి అనుకున్నది వెంటనే మార్చేసే స్వభావం వీరిని కొన్నిసార్లు ముఖ్యమైన అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. ఊహా ప్రపంచంలో ఎక్కువగా జీవించాలనుకునే తత్వం వీరిలో ఉంటుంది. ప్రయాణాలు చేయడం వీరికి ఎంతో ఇష్టం. ఈ లక్షణాలన్నీ సెప్టెంబర్ నెలలో మిథున రాశివారి జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో చూద్దాం. ఈ రోజు మిథున రాశివారికి మధ్యస్థ స్థాయి నుండి శుభఫలితాలు కలుగనున్నాయి. కొంతమంది విషయంలో అనుకూలం, మరికొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ నెలలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిలో కొన్ని సంతోషాన్ని ఇస్తాయి, మరికొన్ని అనుభవాన్ని పెంచుతాయి. ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాల్లో ప్రధాన మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యంపై మిథున రాశివారు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుజుడి ప్రభావంతో శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, తలనొప్పి, కడుపు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వ్యాపారంపై దృష్టి తగ్గినా ఫర్వాలేదు, కానీ ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. సమయానికి ఆహారం, తగిన నిద్ర, తేలికపాటి వ్యాయామం అనివార్యం. ఇది శరీరాన్ని, మనసుని దృఢంగా ఉంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం. ముఖ్యంగా భూములు, లోన్లు, మనీ ల్యాండింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం, సలహాలు మీ నిర్ణయాలను బలపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఊరట లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు సగటుగా ఉంటుంది. ప్రమోషన్ ఆశించటం కష్టమైనా కెరీర్లో ఎదగడానికి అవకాశాలు వస్తాయి. పనిని పూర్తి చేయటానికి సులభ మార్గాలను ఎంచుకుంటారు. మీ ఆలోచనలు కొన్నిసార్లు లాభం తెస్తే, కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తోటి ఉద్యోగులు, పై అధికారులతో సమస్యలు ఉండవు. మీ పనిని స్వయంగా పూర్తి చేసి విమర్శలకు అవకాశం ఇవ్వకండి. సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు పెద్ద లాభాలు రాకపోయినా డబ్బు చేతిలో ఉంటుంది. కొన్నిసార్లు గందరగోళం కలిగించే పరిస్థితులు రావచ్చు. విదేశీ పరిచయాలు లాభాలను తెస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాయి. సృజనాత్మక ఆలోచనలతో కొత్త మార్కెట్లను అన్వేషించి విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు ఈరోజు అనుకూలం. చదువులోనూ, ఆటల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. సబ్జెక్టులను వేగంగా అర్థం చేసుకుంటారు. రాత్రింబగళ్లు కష్టపడి చదువుతారు. ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. అందరికీ మీ ప్రతిభ తెలిసిపోతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులు, పిల్లలతో కలిసి ఆనందిస్తారు. ఫంక్షన్లు, శుభకార్యాల కారణంగా ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది. డబ్బు ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. బంధువుల ఆర్థిక సహాయం కూడా లభించవచ్చు. దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణం అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం గడిపేవారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సమస్యలను కలిసి పరిష్కరించుకోవాలి. గొడవలు పడేవారు అమ్మవారిని పూజించడం మంచిది. నిర్ణయాలను కలిసి చర్చించి తీసుకోవాలి. పిల్లల సమస్యలను గుర్తించి పరిష్కరించాలి.
మొత్తం మీద మిథున రాశివారికి ఈ రోజు కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు తెస్తుంది. ముఖ్యంగా ఒక సన్నిహిత స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుత మార్పులు సంభవిస్తాయి. ఆమె సలహా, సహాయం, మద్దతు వల్ల రాజయోగం కలుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం, విదేశీ అవకాశాలు ఆమె కారణంగానే లభిస్తాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైతే సలహా ఇస్తారో వారి మాటలను గుడ్డిగా అనుసరించకూడదు. మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అని ఆలోచించి నిర్ణయించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని కుటుంబ సభ్యులతో చర్చించి ముందడుగు వేయాలి. ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. దూర ప్రయాణాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మనిషి జీవితంలో ఆలోచనలకు అసాధారణ శక్తి ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తామో అదే మన ప్రవర్తనలో, మన నిర్ణయాల్లో, మన భవిష్యత్తులో ప్రతిబింబిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు నాకు శుభం జరుగుతుంది అనే ఒక సానుకూల భావన మనలో ఉత్సాహాన్ని నింపుతుంది. అలా నమ్మకం పెంచుకుంటూ రోజువారీ పనులు చేస్తే కష్ట సమయంలో కూడా ధైర్యం కోల్పోము. సానుకూల ఆలోచన అనేది కేవలం కలలలోనే కాదు, వాస్తవ జీవితంలో విజయానికి మార్గం చూపుతుంది. చదువులోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విజయవంతులవుతున్న వారిని గమనిస్తే వారి ఆత్మవిశ్వాసం, ఆశావాద దృక్పథమే వారిని ముందుకు నడిపింది. ప్రతికూల ఆలోచనలు మనలో భయం, అనుమానం, అసహనం పెంచుతాయి. అయితే సానుకూల ఆలోచనలు మనలో సహనం, ధైర్యం, సృజనాత్మకతను పెంచుతాయి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మన మనసును ప్రశాంతంగా ఉంచి మంచి విషయాలను ఆలోచించడం ఒక మంచి అలవాటు. ఇది మన ఆరోగ్యానికి, సంబంధాలకి, భవిష్యత్తుకి శ్రేయస్కరం. అవివాహితులకు ఈ నెల శుభవార్తలు ఉన్నాయి. అనుకూల సంబంధాలు రావచ్చు. విదేశీ ప్రయాణ కోరిక నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా మీరు ముందుకు సాగుతారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఆ స్త్రీ పాత్రే. ఆమె పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సహాయం తీసుకున్నాక దూరం పెట్టడం తప్పు. దానధర్మాలు చెయ్యాలి. శివారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల మీకు శుభం కలుగుతుంది. బుధవారాలు, శుక్రవారాలు నియమాలు పాటించాలి. బుధవారంలో చిన్న బెల్లం ముక్కను రావి చెట్టు వేరు శాఖలో పాతిపెట్టండి. ఇవన్నీ ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. ఇంట్లో, బయట గౌరవం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు తగ్గుతాయి. మిథున రాశివారు ఈ నెలలో ఈ సూచనలు పాటిస్తే శుభ ఫలితాలను పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రమే జాగ్రత్త. ఈ రోజు అదృష్ట సంఖ్య 8. ఈ రోజు అదృష్ట రంగు బంగారు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.